నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే తమిళిసై రాజీనామా వెనుక అసలు కారణాలు ఏంటి? రాజకీయ కోణం ఏమైనా కనబడుతుందా, లేదంటే లోక్సభ ఎన్నికల బరిలో ఏమైనా నిలిచిన అవకాశాలు కనబడుతున్నాయా అనేటువంటి ఒక వాదనలు బలంగా వినిపిస్తున్న క్రమంలో ఆమె రాజీనామా ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేదంటే తమిళ ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ వాతావరణంలో ఇదొక సంచలనంగా మారుతున్నట్టయితే మనకి తెలుస్తూ ఉంది. అయితే గత కొంతకాలంగా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఎవరైతున్నారో అన్నామలై తనకున్నటువంటి చరిష్మాతో కావచ్చు, లేదంటే బీజేపీ బలపడుతున్న క్రమంలో ఈరోజు తమిళనాడులో 3% ఉన్నటువంటి ఓటు బ్యాంకును అనూహ్యంగా ఈరోజు 20% పైగా తీసుకుపోతున్నట్లుగా సర్వేలలో మనకు తెలుస్తూ ఉంది. అయితే అదేవిధంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో దాదాపుగా 5 సీట్లకు పైగా ఎంపీ సీట్లు గెలిచేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ క్రమంలో తనకు కూడా రాజకీయంగా మంచి అవకాశాలు లభించే ఛాన్స్ ఉందనుకున్నటువంటి తమిళిసై గారు ఆ కోణంలో రాజీనామా సమర్పించినట్లయితే మనకు అందుతున్నటువంటి సమాచారంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ తమిళ పాలిటిక్స్లో కనుక ఖచ్చితంగా ఆమె పెద్ద ఎత్తున కనుక కీలకంగా మారగలిగితే, తర్వాత ఎంపీగా గెలవగలిగితే కనుక ఖచ్చితంగా కేంద్రంలో మంచి పొజిషన్లో ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఇప్పటి వరకైతే తెలంగాణ గవర్నర్గా గత 5-6 సంవత్సరాలుగా చాలా పదవీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సమిష్టి కృషితోటి నిర్వహించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇక్కడ కేసీఆర్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలను కూడా వెనక్కి పంపి ఖచ్చితంగా ఒక గవర్నర్ ఏ విధంగానైతే ఉండాలో ఆ విధమైనటువంటి రోల్ను పర్ఫెక్ట్గా ప్లే చేసిందని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఆమెను గౌరవిస్తున్నటువంటి విషయం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో అదే కోణంలో చూసినట్లయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మళ్ళొక నెల రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ హవా స్పష్టంగా, దక్షిణాదిలో కూడా బీజేపీ హవా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి గెలిస్తే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంలో కూడా నేను కూడా భాగస్వామిగా ఉండేటువంటి అవకాశాలు అనేటువంటి దాంట్లో కూడా ఆమె ఆలోచిస్తున్నట్లు మనకైతే తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేయడం వెనకాల పలు కారణాలు వినబడుతున్నాయి. దానికి మెయిన్గా తమిళ పాలిటిక్స్లో కీలకం కావడమే లక్ష్యంగా మొత్తానికి తమిళిసై గారు రాజీనామా చేసి చెప్పి స్పష్టంగా మనకి తెలుస్తోంది. సో చూద్దాం మరి ఈ రాజీనామా తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. తమిళ రాజకీయాల్లో ఆమె యాక్టివ్ కాబోతున్నారా, లేదంటే ఇంకా ఏమన్నా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా, అసలు రాజీనామా వెనుక అసలు కారణాలు ఏమిటి అనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఇది ప్రస్తుతం బిగ్ అప్డేట్గా మనం అయితే చూస్తూ ఉన్నాం. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.